అందరికీ నమస్కారం. నేను మీ కోట మాస్టర్. వెల్కమ్ టు ధ్రువ ఫర్ యూ. సో లాస్ట్ 1 వీక్గా కొన్ని వ్యక్తిగత కారణాలు అలాగే కొన్ని ట్రైనింగ్స్కి నేను హాజరవడం వల్ల వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేయలేకపోయాను. ఇక మీదట మళ్ళీ ప్రతిరోజు కూడా ఈ డిఎస్సికి సంబంధించి అలాగే ఎడ్యుకేషన్ న్యూస్కి సంబంధించి వీడియోని మీకు అందించే ప్రయత్నం చేస్తా. అయితే మనం ఈరోజు వీడియో టాపిక్లోకి వెళ్దాం. ఈ నెల 19వ తేదీన జరగాల్సినటువంటి డిఎస్సి మహాసభ అనేది వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల వాయిదా పడింది. సో దీని మీద రకరకాల ఊహాగానాలు, రకరకాల వార్తలు మనం సోషల్ మీడియాలో కొంతమంది ప్రచారం చేయడం చూసాం. అయితే వీటన్నిటికీ ఆ కోర్టు కేసులని రకరకాల లింకులు పెట్టి చెప్పున్నారు. బట్ అవేవి కాదండి. కేవలం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల మాత్రమే అభ్యర్థులు అసౌకర్యానికి గురవుతారనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు 19వ తేదీన జరగాల్సినటువంటి ఈ మహాసభని వాయిదా వేయడం జరిగింది. మీరు చూసుంటారు సోషల్ మీడియాలో కూడా అక్కడ సభా వేదిక యొక్క ఫొటోస్ని అన్నింటిని కూడా మనకి వచ్చున్నాయి, వీడియోస్ కూడా వచ్చి ఉన్నాయి. ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా ఎంత బురదగా ఉంది. అక్కడ సభా ప్రాంగణం అంతా కూడా ఈ వర్షం పడుతూ ఉండడం వలన చాలా బురదగా ఉండి అభ్యర్థులు అసౌకర్యానికి గురవుతారనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మళ్ళీ దానికి సంబంధించి ఈ నెల 25వ తేదీన ఈ డిఎస్సి మహాసభను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి విద్యాశాఖలో సపోర్టింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మండల విద్యాశాఖ అధికారులు కావచ్చు, అలాగే గెజిటెడ్ హెడ్ మాస్టర్లు కావచ్చు, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, వీళ్ళందరికీ కూడా ఈ నెల 24, 25 తేదీల్లో ఈ డిఎస్సి మహాసభ ఏర్పాట్లకు సంబంధించి ఈ అధికారులంతా కూడా అందుబాటులో ఉండాలి ఈ సెలవుల్లో అని చెప్పి కమిషనర్ గారి నుంచి ఆదేశాలు రావడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఈ సభా ప్రాంగణ ఏర్పాట్లు పరిశీలిస్తున్నటువంటి ఆ కాంట్రాక్టర్ అలాగే ఆ వర్కర్స్కి కూడా సమాచారం అందించడం జరిగింది. ఈ నెల 25వ తేదీ నాటికి సభా ప్రాంగణాన్ని సిద్ధం చేయాలి, 25వ తేదీన సభా సమావేశం నిర్వహించబోతున్నామని చెప్పి అధికారికంగా వాళ్ళకి తెలియజేయడం కూడా జరిగింది. సో ఈ నెల 25వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి గారి చేతుల మీదుగా తుది సెలక్షన్ జాబితాలో అర్హత సాధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా సామూహికంగా ఈ నియామక పత్రాలను అందజేయడం జరుగుతుంది. అభ్యర్థులంతా కూడా ఈ నెల 24వ తేదీకి మళ్ళీ ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి. 25వ తేదీన సమావేశం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా కొన్ని వెసులుబాట్లు కల్పించాలి తప్పనిసరిగా. ఎందుకంటే మన 19వ తేదీని మీరు చూసినట్లయితే ఈవెన్ నాన్ లోకల్ కర్నూలు జిల్లాలో రాసినటువంటి శ్రీకాకుళం అభ్యర్థులు కూడా శ్రీకాకుళం నుంచి కర్నూలు వెళ్ళి మళ్ళీ కర్నూలు నుంచి మళ్ళీ బ్యాక్ విజయవాడ రావాల్సినటువంటి పరిస్థితులు. సో ఇటువంటి వారి దృష్టిలో పెట్టుకుని అలాగే కొంచెం అనారోగ్యంతో ఉన్నవారు కావచ్చు, లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉండొచ్చు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా డిఓలు కాస్త వెసులుబాటు ఇచ్చే రకంగా విద్యాశాఖ అధికారులు ఏమైనా ఉత్తర్వులు ఆదేశాలు ఇచ్చినట్లయితే అభ్యర్థులకి కొంచెం మంచి జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక శ్రీకాకుళం అభ్యర్థి కర్నూలు లేదా అనంతపురం జిల్లాలో నాన్ లోకల్ రాస్తే వాళ్ళు ఇక్కడ నుంచి కర్నూలు డిఓ ఆఫీస్కి ముందు రోజు చేరుకొని మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్కి మళ్ళీ ప్రయాణం చేసి ఎంత హెక్టిక్ జర్నీ అవుతుందంటే వాళ్ళు సుమారు 12-14 గంటలు జర్నీ చేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ వెంటనే మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఇటు మళ్ళీ 8-9 గంటలు జర్నీ చేసుకుని విజయవాడకు రావాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. సో ఇటువంటి వాళ్ళ విషయంలోనైనా సరే విద్యాశాఖ అధికారులు కాస్త వాళ్ళకి వెసులుబాటు కల్పించే విధంగా డిఓ గారితో పర్మిషన్ పెట్టి డిఓ గారు పర్మిషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు డైరెక్ట్గా సభా ప్రాంగణానికి లేదా డైరెక్ట్గా వాళ్ళకి అలాట్ చేయబడినటువంటి అకామిడేషన్ సెంటర్కి వాళ్ళు హాజరయ్యేటట్లు వాళ్ళకి ఏమైనా ఉత్తర్వులు ఇవ్వగలిగితే అభ్యర్థులకి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థులకు మనం ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ కూడా కొంత అసౌకర్యానికి గురవ్వడం అనేది వాస్తవం. మొన్న 18వ తేదీన అయితే చాలామంది అభ్యర్థులు అసౌకర్యానికి గురయ్యారు. అలాగే కంపానియన్ కావాలని ఆ కండిషన్ పెట్టడం కావచ్చు, లేదా అందరూ కూడా ముందు రోజే డిఓ గారికి రిపోర్ట్ చేయడం అని. అంటే లోకల్గా ఉన్న అభ్యర్థుల వరకు అయితే ఇబ్బంది ఉండదు. వాళ్ళు అదే జిల్లా అభ్యర్థులు కాబట్టి ఆ డిఓ కార్యాలయంకి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు. అక్కడ నుంచి డైరెక్ట్గా బయలుదేరి వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ట్రాన్స్పోర్ట్లో విజయవాడ వచ్చేస్తారు. అంతేకాకుండా నాన్ లోకల్ అభ్యర్థులు ఉన్నారు, కొంతమంది చాలా దూరంగా ఉన్నటువంటి జిల్లాల్లో రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఆ జిల్లా డిఓ గారికి రిపోర్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి. విజయవాడ అభ్యర్థి కూడా మళ్ళీ కర్నూలు వెళ్ళి కర్నూలు నుంచి మళ్ళీ విజయవాడ రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు ఈ విషయాన్ని కాస్త ఆలోచించి అభ్యర్థులకు సౌకర్యంగా ఉండాలంటే వాళ్ళకి కాస్త వెసులుబాటు కల్పించే రకంగా డిఓ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినట్లయితే వాళ్ళకి కాస్త మంచి చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ విషయంగా అధికారులు కాస్త దృష్టి పెడితే బాగుంటుంది. అలాగే కొంతమంది అభ్యర్థులు అనారోగ్య కారణాలు కావచ్చు, లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉండొచ్చు, అటువంటి వాళ్ళకు కూడా కాస్త వెసులుబాటు ఇచ్చే రకంగా, అంటే జెన్యూన్ కేసు అయితే మాత్రం ఆ జెన్యూన్ ఆ డాక్యుమెంట్స్ లేదా ఏదైతే మెడికల్ సర్టిఫికేట్స్ ఉంటాయో వాటిని సంబంధిత డిఓ గారికి ప్రొడ్యూస్ చేసి మనం పర్మిషన్ తీసుకొని ఎగ్జామ్షన్ పొందగలిగేటట్టు కూడా విద్యాశాఖ అధికారులు డిఓ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అభ్యర్థులకు మంచి జరుగుతుంది. అటువంటి వాళ్ళు కూడా నా వైపు నుంచి కూడా సలహా, ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు, లేకపోతే అనారోగ్యంతో బాధపడే వాళ్ళు, మీ యొక్క కాజ్ జెన్యూన్ అయితే తప్పనిసరిగా మీరు ఏ జిల్లా అయితే సెలెక్ట్ అయ్యారో ఆ జిల్లా డిఓ గారిని సంప్రదించి మీ యొక్క జెన్యూన్గా ఈ సర్టిఫికెట్లన్నీ చూపించి అక్కడ నుంచి వాళ్ళ నుంచి ఎగ్జామ్షన్ పొందడానికి ప్రయత్నం చేయండి. ఈ డ్యూయల్ పోస్టుకు సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క కోర్టు కేసు యొక్క పర్యవసానాలు ఏంటి, ఎట్లా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ నెల 15వ తేదీన ఫైనల్ సెలక్షన్ లిస్ట్ని ప్రభుత్వం జారీ చేసింది. అక్కడికి ఒక 2 రోజుల ముందు
కొంతమంది డ్యూయల్ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. అక్కడ సింగిల్ బెంచ్ జడ్జి అయినటువంటి న్యాయపతి విజయ్ గారు ఈ కేసు యొక్క పూర్వపరాలన్నింటినీ పరిశీలించి ఈ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఎవరైతే ఈ డ్యూయల్ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఈ చిన్న పోస్ట్ కాకుండా వాళ్ళు సెలెక్ట్ అయినటువంటి పెద్ద పోస్ట్కి వాళ్ళకి ఇవ్వమని చెప్పి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వేరువేరుగా ఫీజులు కట్టించి వేరువేరు పరీక్షలు రాసి వేరువేరుగా సెలక్షన్ లిస్ట్ ఇచ్చి మెరిట్ ప్రాతిపదికన సెలెక్ట్ అయినటువంటి పెద్ద పోస్ట్ కాకుండా వాళ్ళు అప్లికేషన్ టైంలో ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ని బేస్ చేసుకుని ఆ చిన్న పోస్ట్ ఇవ్వడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎవరెవరైతే ఈ కోర్టుని అప్రోచ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి వాళ్ళు సెలెక్ట్ అయినటువంటి మెరిట్ ప్రకారం వాళ్ళు సెలెక్ట్ అయినటువంటి ఆ పెద్ద పోస్ట్ని వాళ్ళకి కేటాయించమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అయితే దీని మీద కోర్టు ఉత్తర్వులు అందుకున్న తర్వాత ప్రభుత్వం మళ్ళీ 16వ తేదీన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని హైకోర్టు డివిజనల్ బెంచ్ విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి న్యాయమూర్తులుగా జస్టిస్ భట్టు దేవానంద్ గారు అలాగే హరిహరనాథ్ శర్మ గారు ఈ కేసు యొక్క పూర్వపరాలను పరిశీలించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ గారు కూడా ప్రభుత్వం తాలూకు వాదనలు వినిపించారు. అయితే ఇక్కడ ఏం చెప్పారు అంటే మేము నోటిఫికేషన్లోనే స్పష్టంగా పేర్కొనడం జరిగింది, మీరు ఇచ్చినటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని మీకు పోస్ట్ అలాట్ చేయడం జరుగుతుందని చెప్పి మేము నోటిఫికేషన్లో అలాగే ఈ డిఎస్సి రూల్ నెంబర్ 10లో కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆ ప్రాప్తికే మేము సెలక్షన్ జాబితాలని తయారు చేసి మేము ఇవ్వడం జరిగిందని చెప్పి కోర్టుకి నివేదించడం జరిగింది. అయినప్పటికీ న్యాయస్థానం డివిజనల్ బెంచ్ న్యాయమూర్తులు ఈ వాదంతో సంతృప్తి చెందలేదు. హైకోర్టు సింగిల్ జడ్జి ఏదైతే మనకి తీర్పుని ఇవ్వడం జరిగిందో ఆ తీర్పుని సమర్థిస్తూ మళ్ళీ ఈ కేసుని ఆ సింగిల్ జడ్జికే బదిలీ చేస్తూ 4 వారాల సమయం ఇచ్చి 4 వారాల సమయంలోపు ఈ అభ్యర్థులకి న్యాయం చేయండి, సెలక్షన్ లిస్టులో ఈ చిన్న పోస్టుకి ఎంపిక కాబడినటువంటి ఈ అభ్యర్థులందరినీ కూడా మెరిట్ ప్రాతిపదికన వాళ్ళు సెలెక్ట్ అయినటువంటి ఆ పెద్ద పోస్ట్ని వాళ్ళకి కేటాయించండి అని చెప్పి స్పష్టంగా ఆ హైకోర్టు డివిజనల్ బెంచ్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఎవరి వాదనని కొట్టి పారేయలేం. నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అవగాహన రాహిత్యంతో చేసినటువంటి అభ్యర్థులు తప్పిదమా లేదా యాజ్ పర్ నోటిఫికేషన్ సెలక్షన్ జాబితాను జారీ చేసినటువంటి ప్రభుత్వాన్ని తప్పిదమా అంటే ఇక్కడ మరి కోర్టు ఎలాగో కలుగ చేసుకుంది కాబట్టి ఇక్కడ మంచి చెడు నిర్ణయించేటువంటి అధికారం మనకు లేదు. సో ఏదేమైనప్పటికీ నోటిఫికేషన్లో స్పష్టంగా ఒక అంశాన్ని పేర్కొన్నారంటే దాని ప్రాప్తికి మనం చాలా కేర్ఫుల్గా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు, కోర్టు వీళ్ళ వాదనని నమ్మి వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోయింటే వీళ్ళు మరి జీవితాంతం మరి వాళ్ళు సెలెక్ట్ అయినటువంటి ఆ ఎస్జిటి పోస్టులోనే ఉండాల్సి ఉండేది. ఈవెన్ వాళ్ళు టీజీటీ పీజీటీ స్కూల్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయినా కూడా. సో అటువంటి తప్పిదాలు మనం చేయకూడదు. మరి ప్రభుత్వానికి దీని మీద కొన్ని పరిమితులు ఉన్నాయి. నోటిఫికేషన్లో ఒక అంశాన్ని పేర్కొని దానికి విరుద్ధంగా సెలక్షన్ జాబితాను జారీ చేస్తే మిగిలినటువంటి అభ్యర్థులు నోటిఫికేషన్లో ఇక్కడ రూల్స్ని వైలేట్ చేశారని మళ్ళీ ప్రభుత్వం మీద కేసు వేసేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా కోర్టు కలగ చేసుకొని నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఆ అంశాలని మళ్ళీ తర్వాత మార్చేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఉండదు ఒకసారి నోటిఫికేషన్ జారీ చేస్తే. మరి అటువంటప్పుడు మళ్ళీ ఆ రకంగా వెళ్ళిన కేసు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం యాజ్ పర్ నోటిఫికేషన్ సెలక్షన్ జాబితాలని మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ముందుగా 9 మంది అభ్యర్థులు న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మరికొంతమంది ఇంప్లీడ్ అయ్యారు. ఇందులో మనం 19-20 తేదీ నాటికి వచ్చినప్పటికీ సుమారు 16 మంది అభ్యర్థులు ఇందులో ఇంప్లీడ్ అయ్యి కోర్టుకి వెళ్ళినట్టు మనకు అందినటువంటి సమాచారం. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి అనుకూలంగా కోర్టు తీర్పు రావడం జరిగిందో సుమారు 100 వరకు ఈ డ్యూయల్ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులంతా కూడా మళ్ళీ ఆ కేసులో ఇంప్లీడ్ అవ్వడం జరిగింది. ఎవరెవరైతే మాకు న్యాయం జరగాలని చెప్పి కోర్టుని అప్రోచ్ అయ్యారో ఆయా అభ్యర్థులకు మాత్రం తప్పనిసరిగా న్యాయం చేస్తుంది ప్రభుత్వం. సో ఒకవేళ ఇప్పుడు అలా కాదని ప్రభుత్వం మళ్ళీ మెరిట్ లిస్ట్ మొత్తాన్ని మళ్ళీ షఫిల్ చేయాలి అంటే చాలామంది అభ్యర్థులు అంటే ఎస్జిటీలో ఉన్నటువంటి బోర్డులో ఉన్న అభ్యర్థులకు అవకాశం అయితే వస్తుంది. కానీ స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీల్లో ఇప్పటికే సెలక్షన్ జాబితాలో పేర్లు వచ్చినటువంటి కొంతమంది అభ్యర్థులు పోస్టులు కోల్పోవలసి వస్తుంది. సో మెరిట్ లిస్ట్ మొత్తం మళ్ళీ తారుమారయ్యేటటువంటి అవకాశం ఉంది. సో మరి కోర్టుకు వెళ్ళేటువంటి అభ్యర్థులు తక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి మరి మెరిట్ లిస్ట్ని ఎంటైర్ మెరిట్ లిస్ట్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? మరి నోటిఫికేషన్కి అగెయిన్స్ట్గా మెరిట్ జాబితాను జారీ చేసేటటువంటి పరిస్థితి తెచ్చుకొని మళ్ళీ కోర్టు కేసులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి మధ్య మార్గంగా ప్రభుత్వం న్యాయ సలహా తీసుకొని ముందుకు వెళ్తుంది. సో ఇక్కడ ఏ అభ్యర్థికి అన్యాయం అయితే జరగకుండానే ప్రభుత్వం చూస్తుంది. ఈ రకంగా కోర్టుకు వెళ్ళినటువంటి అభ్యర్థులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక రకంగా న్యాయం చేయడానికే ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అందినటువంటి సమాచారం. సో ఏ అభ్యర్థి కూడా ఇక్కడ నష్టపోకూడదు. రెండోది ఇక్కడ విషయం ఏంటంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తొలి సంతకం చేసి జారీ చేసినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఇక్కడ ఎక్కడైనా ఒక రిమార్క్ వచ్చిందంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎటువంటి రిమార్క్ తెచ్చుకోవాలని ఏ ప్రభుత్వమో భావించదు. కోర్టు కూడా ఈ విషయంలో ఇంటర్ఫేర్ అయింది కాబట్టి కోర్టు ఆదేశాలను కూడా తూచా తప్పకుండా ప్రభుత్వం పాటించాలి. తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేసే రకంగానే ప్రభుత్వ అధికారులు ముందుకు వెళ్ళబోతా ఉన్నారు. సో కోర్టు కేసు అనేటటువంటిది ఇప్పుడు రేపు మనకు జరగబోయేటటువంటి ఈ సభా సమావేశానికి ఎటువంటి ఆటంకం కాదు.
మరి వన్స్ ఈ నియామక పత్రాలను అందజేసేసి ఈ నియామక ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత మరికొంతమంది ఈ కేసులో ఇంప్లీడ్ అవుతామని వెళ్ళినప్పటికీ కూడా అప్పుడు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసి చెప్తుంది ఆల్రెడీ నియామక ప్రక్రియ మొత్తం పూర్తయిపోయింది, ఇప్పటికే పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయడం జరిగింది. మరి అంటే నియామక ప్రక్రియ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ అభ్యర్థులు వచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పంటే ఇప్పటికే నియామక ప్రక్రియ అంతా ఒక కొలుకు వచ్చేసింది కాబట్టి మళ్ళీ నియామక ప్రక్రియ మొత్తం డిస్టర్బ్ అవుతుందని చెప్పి కోర్టుకి సమాధానం చెప్పుకునేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఈలోగా మనకి నియామక పత్రాలు అందజేసే లోపు ఎవరైతే అభ్యర్థులు కోర్టుని అప్రోచ్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేసి ముందుకు ప్రభుత్వం వెళ్తుంది. సో మ్యాక్సిమం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ 25వ తేదీన మీకు ఈ డిఎస్సి సమావేశం అనేది నిర్వహించబడుతుంది ప్రభుత్వం ద్వారా. అభ్యర్థులంతా కూడా సిద్ధంగా ఉండాలి. సో ఎవరైతే మీకు ఏమైనా చిన్న చిన్న ఆబ్లిగేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే మీ సంబంధిత డిఓ గారిని అప్రోచ్ అవ్వండి. క్లియర్గా మీకు ఉన్నటువంటి జెన్యూన్ కాజ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అవసరమైతే ఆ డాక్యుమెంట్స్ కూడా జెన్యూనిటీని చూపించండి. మాకు ఈ సమస్య ఉండడం వల్ల మాకు కాస్త ఎగ్జామ్షన్ ఇవ్వండి అని చెప్పి అడగండి. దీని మీద ప్రభుత్వం నుంచి కూడా అభ్యర్థులకు అనుకూలంగా ఆదేశాలు రావాలని చెప్పి మన ధృవ ఫర్ యూట్యూబ్ ఛానల్ తరపున నేను కూడా కోరుకుంటా ఉన్నా. సో ఇదండి ఈరోజు ఈ టాపిక్. మరి నెక్స్ట్ ఈ అభ్యర్థుల సౌకర్యార్థం మీకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించి కావచ్చు, అలాగే స్కూల్ సెలక్షన్కి సంబంధించి కావచ్చు నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు తప్పనిసరిగా ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ని కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అలాగే స్కూల్ సెలక్షన్కి సంబంధించి కూడా ఇంకొక వీడియో చేయబోతా ఉన్నా. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.